అన్నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు ఒకవైపు, భుక్తాయాసంతో భోజనాన్ని చెత్తకుప్పలపాలు చేస్తున్న నిర్లక్ష్యం మరోవైపు. ప్రపంచవ్యాప్తంగా రోజు కనీసం 100 కోట్ల భోజనాలు వృధా అవుతున్నాయని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని భావించిన మన దేశంలోనూ ఒక వ్యక్తి ఏడాదికి సగటున 55 కిలోల ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు. ఆకలి కేకలు ఒకవైపు, ఆహారం వృధా మరోవైపు. లక్షల మంది తిండి లేక అవస్థలు పడుతుంటే ఏటా కోట్లాది టన్నుల ఆహారం వృధా అవుతోంది. ఫుడ్ వేస్టేజ్ అనేది రోజురోజుకు పెరిగిపోతోందని, ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటోంది ఐక్యరాజ్య సమితి. భారతదేశంలో తలసరి ఫుడ్ వేస్టేజ్ 55 కిలోలు అని లెక్కలు చెబుతోంది. అంటే సగటున ఒక వ్యక్తి ఏడాదికి 55 కిలోల ఫుడ్ వేస్ట్ చేస్తున్నారన్నమాట. ఆహార వృధా అనేది ప్రపంచ విషాదమంటోంది యుఎన్ఓ. ఫుడ్ వేస్టేజ్ వల్ల కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 78.2 మిలియన్ టన్నుల ఫుడ్ వృధా అవుతోందని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యర్థాల సూచిక నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ జీరో వ్యర్థాల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన నివేదికలో ఫుడ్ వేస్టేజ్ వివరాలను బయటపెట్టింది. భారత్లో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ భారతదేశంలో ఆహారం వృధా తక్కువగా ఉందని చెబుతోంది. ఆకలితో అలమటిస్తున్న 125 దేశాల్లో భారత్ 111వ స్థానంలో ఉందని చెబుతోంది. ఇది ఆకలి తీవ్రతను సూచిస్తుందని, అయినా ఆహార వృధా ఆగడం లేదంటోంది యుఎన్ఓ. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన ఆహారంలో దాదాపు 19% వృధా అయినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక స్పష్టం చేసింది. ఇది దాదాపుగా 105 కోట్ల మెట్రిక్ టన్నులకు సమానమని తెలిపింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన ఆహారంలో 17% వృధా అయినట్లు అంచనా వేశారు. ఇది 93.1 కోట్ల టన్నులకు సమానం. వరల్డ్ వైడ్ గా ప్రతి వ్యక్తి ఏడాదికి దాదాపు 79 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఇది రోజుకు కనీసం 100 కోట్ల భోజనాల వృధాకు సమానమని చెబుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఒక్క భూటాన్లోనే అతి తక్కువగా ఆహారం వృధా అవుతోందని సర్వే చెబుతోంది. భూటాన్లో తలసరి ఫుడ్ వేస్టేజ్ 19 కిలోలు మాత్రమేనని, పాకిస్తాన్లో అత్యధికంగా తలసరి ఫుడ్ వేస్టేజ్ 130 కిలోలుగా ఉంది. ఫుడ్ వేస్టేజ్ లో 60% గృహాల నుంచే ఉంటోంది. ఫుడ్ సర్వీసెస్ అండ్ రెస్టారెంట్ల నుంచి మరో 28% ఆహారం వృధా అవుతోంది. ఇక మార్కెట్లు, హోటళ్లలో ఇంకో 12% ఫుడ్ వేస్ట్ అవుతున్నట్లు అంచనాలున్నాయి. 2023 హంగర్ ఇండెక్స్ ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. అందుకే 2030 నాటికి ఆహార వృధాను సగానికి తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.